హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. సో సమ్మర్ సందర్భంగా అడిషనల్ కోచెస్ అయితే యాడ్ చేస్తున్నారు. సో ఏ ట్రైన్కి ఏ కోచెస్ యాడ్ చేస్తున్నారు అన్న దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో సికింద్రాబాద్ విశాఖపట్నం గరీబ్ రథ్ మరియు డురంటో ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి సికింద్రాబాద్ విశాఖపట్నం గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్కి థర్డ్ ఏసీ కోచ్, విశాఖపట్నం సికింద్రాబాద్ డురంటో ఎక్స్ప్రెస్కి సెకండ్ ఏసీ కమ్ థర్డ్ ఏసీ ఒక కోచ్, అలాగే మచిలీపట్నం బీదర్ సూపర్ ఫాస్ట్కి ఒక స్లీపర్ కోచ్ మరియు ఒక థర్డ్ ఏసీ కోచ్, అలాగే కాచిగూడ గుంటూరు కాచిగూడ ఎక్స్ప్రెస్కి ఒక స్లీపర్ కోచ్, కాచిగూడ రేపల్లె వికారాబాద్ ఎక్స్ప్రెస్కి ఒక స్లీపర్ కోచ్, మరియు గుంటూరు తిరుపతి గుంటూరు ఎక్స్ప్రెస్కి ఒక జనరల్ కోచ్, అలాగే వికారాబాద్ గుంటూరు వికారాబాద్, గుంటూరు విశాఖపట్నం గుంటూరు ఎక్స్ప్రెస్కి ఒక ఏసీ చైర్ కారు, అలాగే సికింద్రాబాద్ విజయవాడ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్కి ఒక ఏసీ చైర్ కారు, మరియు నర్సాపూర్ ధర్మవరం నర్సాపూర్ ఎక్స్ప్రెస్కి ఒక స్లీపర్ కోచ్, అలాగే నర్సాపూర్ హుబ్లీ నర్సాపూర్ అమరావతి ఎక్స్ప్రెస్కి ఒక థర్డ్ ఏసీ కోచ్ అయితే టెంపరీగా అయితే యాడ్ చేస్తున్నారు. ఇది పర్మనెంట్ అయితే కాదు. సో ఆ టెంపరీ టైమింగ్స్ వచ్చేసి కూడా మనకు ఆయా ట్రైన్స్కి సంబంధించి పక్కనే మనకి మెన్షన్ అయితే చేశారు. సో ఆ డేట్స్ అనేవి మ్యాక్సిమం మే 12-13 తేదీల వరకు అయితే ఉన్నాయి. ప్రారంభం వచ్చేసి 9 మరియు 10వ తేదీల నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. సో ఎలక్షన్స్ సందర్భంగా ఈ అడిషనల్ కోచెస్ అయితే యాడ్ చేస్తున్నారని అయితే అనుకుంటున్నాను. అలాగే మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ట్రైన్ నెంబర్ 07387 హుబ్లీ నహర్లగన్ హుబ్లీ స్పెషల్ ట్రైన్ అనేది ఐసీఎఫ్ కోచెస్తో నడుస్తుందని చెప్పాను కదా. యాక్చువల్గా అది ఐసీఎఫ్ కోచెస్ కాదు, ఎల్హెచ్బి కోచెస్ అనమాట. సో ఆ కోచ్ కాంపోజిషన్ అనేది దీనికి ప్రీవియస్ వీడియోలో నేనైతే చెప్పాను, ఆ కోచ్ కాంపోజిషన్ సంబంధించినది. సో అక్కడ ఐసీఎఫ్ అని జస్ట్ ఒక మిస్టేక్ అనమాట. మిగిలిన కోచ్ కాంపోజిషన్ అయితే కరెక్టే, జస్ట్ ఎల్హెచ్బి కోచెస్తో నడుస్తుంది అని నేను చెప్పలేదు. సో వీక్షకులు అనేది ఈ విషయాన్ని అయితే గమనించగలరు. సో ఈ అడిషనల్ కోచెస్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.